Vaishnavi movie titled Telugu Ammai. This name itself has some sentimental value for me because my earlier movie Maryada Ramana had a very big hit song called Telugu Ammai. So when offers were coming in, all were women-oriented subjects. I was like, no, I want to do masala film. But when they said, no, if you listen to the title itself, I think you might change your mind and you might do this movie. So I said, okay, what's the title? And then they said Telugu Ammai. And I was like, oh, this is like my mom's favorite song. And I was telling her, no, your favorite song should be Rai Rai Saloni. And she said, no, Telugu Ammai is much better song. And somehow, I don't know, this happened to be mine. And I picked it up immediately. And when I heard the story, definitely a little bit what I've not played earlier. It's a different character for me. I have different shade, which I would not like to reveal. But overall, a multi-entertainer, comedy, emotion, good songs, good dance. And overall, we have this 4 laughter gas, which are really going to, make you laugh your lungs out. Yashwant, Harsha, Sai, Vikram, and definitely to add on to emotion because director Raja Vannam Reddy Garu is master in emotions and in comedy. So I'm sure, be it women or men, if men, comedy will kick them, and if emotions, people will definitely get touched, women's will get touched. So definitely please go and watch this movie and give all the love and media all the support. Thank you so much. Vaishnavi Movies బ్యానర్ పై తెలుగు అమ్మాయి షూటింగ్ సెకండ్ షెడ్యూల్ పాలకొల్లో జరుపుకుంటూ మీ అందరికీ తెలిసినదే. ముఖ్యంగా మా యూనిట్లో ఉన్న అందరూ టెక్నీషియన్స్ దగ్గర నుంచి ప్రతి క్యారెక్టర్ చేస్తున్న సెకండ్ హీరోయిన్ కానీ కెమెరామెన్ కానీ మొత్తం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి ఈ సినిమాని అనుకున్న దానికంటే ముందు తీయాలనే పట్టుదలతో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తున్నారు. నేను చాలా సంతోషిస్తున్నాను మా ఈ టీం వర్క్ని చూసి. అదొక్కటే నేను నమ్ముతున్నా. డెఫినెట్గా తెలుగు అమ్మాయి చిరస్థాయిగా గుర్తుండిపోయే తెలుగు అమ్మాయిగా వస్తుందని నేను ఆశిస్తున్నా. వైష్ణవి మూవీస్ సంస్థలో వానపల్లి బాబురావు గారు ప్రొడ్యూసర్గా, హరిరామ్ జోగయ్య గారు, కరాటం రాంబాబు గారు నిర్వహణలో సినిమా జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. రామోజీ ఫిల్మ్ సిటీలో 20 days చేసి తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ ఇమీడియట్గా పాల్కొల్ ప్లాన్ చేస్తే మా సినిమా కార్మికుల యొక్క స్ట్రైక్ వల్ల లేట్ అయ్యి 1.5 months గ్యాప్ తీసుకుని మళ్ళీ ఇప్పుడు పాల్కొల్ రావడం జరిగింది.
ఈ షెడ్యూల్ 22 నుంచి 3 వరకు ఒక 12 days షెడ్యూల్ చేస్తున్నామండి. దీని తర్వాత 14th నుంచి రామోజీ ఫిలిం సిటీలో 8 daysతో సినిమా కంప్లీట్ అవుతుంది. ఇక మిగిలిన విషయాలన్నీ ఇంతకుముందు మీ అందరికీ తెలుసు. బట్ సబ్జెక్ట్ పరంగా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అండి ఇది. ఎలా అంటే ఒక 4 కుర్రాళ్ళు, ఒక అమ్మాయి ఒక గోదావరి ఎక్స్ప్రెస్లో బయలుదేరి సికింద్రాబాద్లో సామర్లకోట వరకు ఒక 50% పిక్చరు ట్రైన్లోనే ఉంటుంది. ఇంతవరకు మన తెలుగులో ఓ 50% 60% సినిమా ఇంతవరకు రాలేదు. ఇది ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీలో. డెఫినెట్గా కొత్తగా అనిపిస్తుంది. కాన్సెప్ట్ కూడా కొత్తది. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ కామెడీ తోటి ఒక తెలుగు అమ్మాయి ఎలా ఉండాలి అని ఒక మెసేజ్ ఇచ్చే సినిమా ఇది. ఇక సనోల గురించి మీకు చెప్పక్కర్లేదు. ఆవిడ ఆల్రెడీ మర్యాద రామంతో ఆవిడ యొక్క పవర్ ఏంటి, ఆవిడ యొక్క స్టైల్ ఏంటి అంతా నిరూపించుకున్నారు. బట్ దానికి డిఫరెంట్ సినిమా ఇది మనది. ఆ సబ్జెక్ట్కి డిఫరెంట్ సబ్జెక్ట్ కాబట్టి తనకు కూడా మంచి పేరు వస్తుంది. అలాగే కళ్యాణ్ గారు, ఆవిడ ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్. వెరీ గుడ్ క్యారెక్టర్, డిఫరెంట్ క్యారెక్టర్. అది క్యారెక్టర్ అంతా ఆ క్యారెక్టర్ వల్ల ఈ సబ్జెక్ట్ అంతా జరుగుతుంది. అటువంటి క్యారెక్టరు. మిగిలిన ఆర్టిస్టులంతా కోఆపరేషన్ బాగుంది. అందరికీ థ్యాంక్స్ చెప్తూ, క్షేమంగా లాభం గారి నుంచి ఎంతవరకు నాతో ఉంటూ నన్ను ఎలివేట్ చేస్తూ నా లైఫ్కి దారి చూపిస్తున్న మీ మీడియా వారు కూడా ఈ సినిమా కూడా అంత హెల్ప్ చేసి ఈ సినిమాను కూడా సక్సెస్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. వీళ్ళతో నేను ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక సీనియర్ ప్రొడ్యూసర్ ఆయన ప్రొడక్షన్లో వర్క్ చేయడం అనేది నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. నాకు ఈ ఆఫర్ అనేది ఈ సినిమాతో సీమితం కాకుండా ఇంకా చాలా వీళ్ళ ప్రొడక్షన్లో వర్క్ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, కెమెరామ్యాన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మార్చిలో ఇట్లా రికార్డింగు, డబ్బింగ్ ఎట్సెట్రాని కంప్లీట్ చేసుకుని ఏప్రిల్లో రిలీజ్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. ఈ పండుగలు ఉన్నాయి ఇస్తావా అంటే సంక్రాంతి పండుగ కానీ లేకపోతే సంవత్సరాది పండుగ కానీ మా ప్రాంతంలో కోడిపుంజలు ఆట పెడతా ఉంటారు. కోడిపుంజలు దెబ్బలాట. పెద్ద హీరోలు సినిమాలు రిలీజ్ అవుతాయి అంటే కోడిపుంజుల ఆటలో పెద్ద సినిమాలు హీరోలు ఒకరికొకరు పోటీ పడుతూ ఉంటారు. దాని మీద సంవత్సరాలలో కోడిపుంజుల మీద ఒక కోడి పెట్టని రిలీజ్ చేయదలుచుకున్నాం. ఒక కోడి పెట్టని అంటే పెద్ద సినిమాల మీద ఈ సినిమా తెలుగు అమ్మాయి సినిమాని సంవత్సరాలలో రిలీజ్ చేయడానికి మేము ప్రిపేర్ అయ్యాం. ఆ కోడి పుంజులు కాసుకోండి అని అంటున్నా. మా కోడి పెట్టతో ఏమిటి అన్నది. వైష్ణవి మూవీస్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ అంకుల్కి, ప్రొడ్యూసర్కి అందరికీ థ్యాంక్స్. నేను ఫస్ట్ టైం ఈ క్యారెక్టర్ చేయడం అండ్ నాకు సినిమా ఫీల్డ్కి వచ్చిన వెంటనే నేను ఎలా చేస్తానబ్బా అనేది నాకు వచ్చింది. కానీ అందరు నన్ను బాగా సపోర్ట్ చేస్తూ, కళ్యాణి అక్క, సలోని అక్క అందరూ నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ నాకు అవకాశం ఇచ్చినందుకు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీహర్ష. తెలుగు అమ్మాయి. మా ఉభయ గోదావరి జిల్లాలో ఎంత అందంగా ఉంటాయో మా టైటిల్ అంత అద్భుతంగా ఉంటుంది. సినిమా కూడా అలాగే ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇద్దరు గురించి చెప్తాను. ఒకటి డైరెక్టర్ గారండి. మామూలుగా మా 4 క్యారెక్టర్స్ అయితే ఒక్కొక్కరికి ఒక క్యారెక్టర్ ఉండాలి. మా 4 క్యారెక్టర్లు ఆయనే చేస్తూ ఉండేవాడు కెమెరా వెనకాల. తర్వాత చూసి మేము చేయటం కెమెరా ముందు. అంతకుమించి మేమేం కష్టపడలేదు. ఇంకొక వ్యక్తి వాసు గారండి, కెమెరామ్యాన్. ఒక కంపార్ట్మెంట్లో క్రెయిన్, ట్రాలీ అన్నీ వేసి షూటింగ్ చేసి అన్ని రకాల షాట్స్ తీసి ఎంతో మెంటల్గా ఫిజికల్గా కూడా కష్టపడి చాలా అద్భుతంగా తీశారు ఆయన. అలాగే మమ్మల్ని చాలా బాగా చూసుకున్న జాయ్ గారు, బాబురావు గారు, కరాటం రాంబాబు గారికి వీళ్ళందరికీ థ్యాంక్స్. నమస్కారం అండి. నా పేరు యశ్వంత్. సో వైష్ణవి మూవీస్ బ్యానర్పై చేస్తున్న తెలుగు అమ్మాయి సినిమా గురించి మా పెద్దలందరూ చెప్పారు. ఈ సినిమాలో నలుగురిలో క్యారెక్టర్ అని చెప్పే కన్నా కూడా ఈ సినిమాలో ఒక పార్ట్ నేనని చెప్పుకోవటం చాలా హ్యాపీగా ఉంది నాకు. బికాజ్ ఒక మంచి సినిమాలో పార్ట్ అయినందుకు.
సో జనరల్గా చెప్తారు డైరెక్టర్ ఇస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అని. సో ఈ సినిమాకి మాకు 2 క్యాప్టెన్స్ ఉన్నారు. ఒకటి డైరెక్టర్ గారు, 2 కెమెరామెన్ గారు. అలాగే డైరెక్టర్ ఇస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటే ఆ షిప్ ప్రొడ్యూసర్స్, సో అలాగే 2 ప్రొడ్యూసర్స్ ఉన్నారు. సో ఈ టీంలో ఒక పార్ట్ అయినందుకు హ్యాపీగా ఉంది. అలాగే స్పెషల్గా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ అండి. కొత్త యాంగిల్స్ మాలో తీసుకువస్తున్నారు బయటకు ఆయన. సో అండ్ అలాగే ఈ సినిమాని ఇప్పటి వరకు మీడియా తరపున, ప్రెస్ తరపున మీరందరూ చాలా సపోర్ట్ చేసి ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇలాగే మా ఈ షిప్ని మీ సముద్రం అనే ప్రెస్ కానీ మీడియా కానీ హ్యాపీగా మా జర్నీని కంటిన్యూ చేసి ప్రేక్షకుల వరకు తీసుకెళ్ళి మా డెస్టినేషన్ వరకు వెళ్ళి మీ సపోర్ట్ అందరు ఎప్పుడూ ఉంటుందని కోరుకుంటూ, దేవుని ఆశీర్వాదం కూడా కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలుగు అమ్మాయి ఈ మూవీ అందరూ చాలామంది మా సినిమా డిఫరెంట్ మూవీ అని చెప్తారండి. కాకపోతే కన్ఫామ్గా మా సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు చెప్తారు నిజంగా ఇది డిఫరెంట్ మూవీ అని. ఎందుకంటే ఇది పెర్ఫార్మెన్స్, హీరోయిన్ పెర్ఫార్మెన్స్ మీద పూర్తిగా ఆధారపడిన చిత్రం. ఎంటర్టైన్మెంట్ కానీ ఇవన్నీ కూడా నిజంగా టోటల్లీ డిఫరెంట్. ఇది తప్పకుండా అందరినీ ఎంతో అలరిస్తుంది. మా ప్రొడ్యూసర్ వానపల్లి బాబురావు గారికి, హరిరామ జోగయ్య గారికి, వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సినిమాలో మా అందరికీ మంచి లైఫ్ రావాలని, మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా నాకు ఈ తెలుగు ఇండస్ట్రీలో ఒక దారిని చూపించిన మా గురువు గారైన దాసనారాయణ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. తర్వాత ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన రాజవన్యం రెడ్డి గారికి నా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అయితే ఈ ప్రాజెక్టు వల్ల ఒక గొప్ప వ్యక్తుల్ని కొంతమంది నేను కలుసుకుంటున్నాను. నేను బాబురావు గారు కానివ్వండి, సలోని కానివ్వండి, హరిరామ్ జోగి గారు కానివ్వండి, అంటే కెరీర్ స్టార్టింగ్లోనే ఇంత గొప్ప వ్యక్తుల్ని నేను కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అట్ ది సేమ్ టైం పాలకొల్లు ఫస్ట్ టైం రావటం నేను ఆంధ్ర సైడ్, యాక్చువల్ మాది ఖమ్మం. సో ఈ నేటివిటీ చాలా కొత్తగా ఉంది. సో రేపటి నుంచి మళ్ళీ సలోనితో డ్యూయట్ ఉంది. కొంచెం యాంగ్జైటీగా ఉంది, కొంచెం థ్రిల్లింగ్గా ఉంది. సో డెఫినెట్గా తెలుగు అమ్మాయి అన్నది ఈ తెలుగు సంవత్సరం ఉగాది నాడు రిలీజ్ అయ్యి ఖచ్చితంగా ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.